హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని, అందులో నేను ఉండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. సాంబార్ రైస్ చేస్తున్నాను అనమాట. మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు, తెచ్చుకునే వీలు లేనప్పుడు, అంటే వర్షాలు, తుఫాన్లు, ఫ్లడ్స్ అలా వచ్చినప్పుడు బయటికి వెళ్ళలేం కదా. అలాంటప్పుడు రైసు, కందిపప్పు ఉంటాయి కాబట్టి రైసు, కందిపప్పు మనకి అంటే 1:3 రేషియోలో బాయిల్ చేసుకోవాలండి. వాటర్ పోసుకొని, అంటే ఒక గ్లాసు పప్పులకి 3 గ్లాసెస్ వాటర్ వేసేసి మెత్తగా ఉడికించుకోవాలన్నమాట, ఒక 5 విజిల్స్ వచ్చే వరకు. తర్వాత మనం అంటే నెయ్యి వేసుకోవాలి తాలింపులో. అందులో కొంచెం పోపు దినుసులు, మనం జీడిపప్పు వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. అవి వేగిన తర్వాత చింతపండు అయితే ఒక గిన్నెలోకి ఇలా మనకి క్వాంటిటీకి తగినట్లుగా, రైస్ క్వాంటిటీకి జ్యూస్ తీసేసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసి కలుపుకోవాలి. తర్వాత ఈ వేగిన తాలింపులు అయితే పెద్ద పెద్ద ఉల్లిపాయ ముక్కలు, టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఇలా మూత పెట్టేసేసుకోవాలండి. అవి కొంచెం మనకి మెత్తగా ఉడికే టైంలో ఈ మనం కలిపి పెట్టుకున్న చింతపండు పులుసునైతే అందులో యాడ్ చేసేసుకోవాలి. అది బాగా కొంచెం ఒక 15 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత ఈ ఉడకపెట్టుకున్న రైస్లో అయితే అది వేసేసుకొని మనం బాగా ఒక 20 మినిట్స్ అయితే సిమ్లో పెట్టేసేసి బాగా ఉడకపెట్టుకోవాలండి, స్టవ్ మీద పెట్టి దీన్ని. అప్పుడు మనకి అంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకోవాలి, అంటే జారుగా ఉండేటట్లుగా. ఇది వేసాక కొంచెం జారు అయిందండి, ఇంకా మనకి లిక్విడ్ లాగా చేసుకోవచ్చు అనమాట. ఇంకొక గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం కొంచెం జ్యూసీ టైప్లో చేసుకుంటే చల్లారిన తర్వాత ఇది గట్టి పడుతుంది అనమాట. అందుకని ఎప్పుడైనా కొంచెం జారుగా చేసుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం దించేసేసుకొని తర్వాత ఇందులోకి సైడ్ డిష్గా అప్పడాలు కానీ, ఇలా పాపడ్స్ ఉంటాయి కదండి, వడియాలు, ఈ వడియాలు కానీ అలా వేయించి పెట్టేసేసుకున్నామనుకోండి, ఒక హాట్ ప్యాక్లో స్టోర్ చేసేసుకుంటే ఒక కంటైనర్ టైప్లో మనం వేడిగా ఈ రైస్ పెట్టేసుకొని, సాంబార్ రైస్ సైడ్ డిష్గా ఈ అప్పడాలు వేసేసుకొని వేడిగా అంటే చల్లటి అట్మాస్ఫియర్లో వేడిగా ఇదైతే ఎంజాయ్ చేయొచ్చండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుందండి. కావాలంటే ఒక్కసారి ట్రై చేయండి. టైం లేనప్పుడు కానీ, బ్యాచిలర్స్ కానీ, వాళ్ళకి వండుకోవటం వంటలు అది కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అలా ఈ వర్షాకాలం మనం లేడీస్ కానీ ఇలా ఈజీగా అయ్యే రెసిపీస్లో ది బెస్ట్ రెసిపీ అండి ఇది. అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఏ సేఫ్ డే. Please subscribe my channel Tulasi Vibes. Bye bye.